లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండేటి వాడు ఆ భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడై ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణుడా నీవు వేద వినడవయుండయు ఇట్లా దరిద్రము అనుభవించడం గల కారణమేమి అని అడిగినటువంటి వాడాయను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రులను భిక్షాటన చేసి జీవించుచున్నాను, చాలా కష్టంలో పడుచున్నాను, నా దరిద్రము పోవడానికి ఏమైనా ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవే అని ఆ యొక్క బ్రాహ్మణుని అడిగినటువంటి వాడాయను. ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు, ఆ సత్యదేవుని సేవించచ్చు నీ కష్టములెల్లా తొలగిపోవును అని ఆ యొక్క వ్రతమును ఆచరింపము అని చెప్పి ఆ విధముగా చెప్పి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడికక్కడి అదృష్టుడాయను. అది విని ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును రేపే చేసదా అని తన మనసులో సంకల్పించుకున్న వాడి ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలంలో లేచి నిత్యకృతం నెరవేర్చుకున్న వాడి ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేయదునని తన మనసు మరలా సంకల్పించుకుని భిక్షాటనకై బయలుదేరి వెళ్ళెను. ఆ దినమున ఆ యొక్క బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతమును ఆచరించెను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ యొక్క బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించెను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవక ఆ యొక్క వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించుచుండెను. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండడం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యమంతరొకటైగాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై అంత్యమున మోక్షమును పొందెను. ఏ వ్రతము ఆచరించిన వారు ఆ యొక్క బ్రాహ్మణుని వలె సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా నుందురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదకు చెప్పిన ఈ యొక్క వ్రతమును ఇప్పుడు మీకు తెలిపింది అని సూతుల వారు చెప్పిరి. ఆ మరణ ఆ యొక్క మునులు సూతుల వారితో ఈ విధముగా అడుగుచున్నారట. ఓ మహాత్మా, ఈ యొక్క బ్రాహ్మణుని వలన విని ఎవరెవరు ఈ యొక్క వ్రతము చేసిరో అది ఎంతయో సవిస్తరముగా తెలుపమండని కోరినటువంటి వాడాయను. ఆ యొక్క సూతుల వారు మరలా ఈ విధంగా చెప్పుచున్నాడట. ఓ మునులారా, ఆ యొక్క వ్రతము ఎవరెవరు చేయబడినో చెప్పుచున్నాను వినండి. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతము చేయుచుండెను. బంధువులు స్వజనంలో వచ్చి ఆనందంతో వ్రత కథ వినుచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించేవాడు వచ్చి కట్టెలు కాబట్టి వీధిలో ఉంచి లోపలకు వచ్చి ఆ యొక్క వ్రతము చూసెను. ఆ కట్టెలమ్మ వాడు మిగులు ఆకలి